राम राम, जय श्री राम, जय श्री गणेश. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ కిషన్. సో ఫైనలీ మార్వాడి గణేష్ ఉత్సవ సమితి వాళ్ళ మండపంకి అయితే వచ్చేసినాం. వెనకాల చూసుకోవచ్చు, వీళ్ళైతే కోటిలో చాలా గ్రాండ్ గా ప్రతి ఒక్కసారి కొత్త కాన్సెప్ట్ అయితే ముంగల్కి వస్తారు. సో లోపల పోదాం. ఈసారి ఏం కాన్సెప్ట్ అయితే ముంగల్కి వచ్చారు బ్రదర్స్ అయితే ఇక్కడ. రామ్ రామ్, జై శ్రీ రామ్ భాయ్, కేసీ. సో ఒకసారి అయితే లోపల పోదాం. మొత్తం అయితే వీడియో అయితే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. చాలా చాలా అయితే చాలా మంచి అనిపిస్తుంది వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 67,000 సబ్స్క్రైబర్. జై శ్రీ రామ్, జై మాత, జై శ్రీ గణేష్. సో యా ఫ్రెండ్స్, శ్రీ మార్వాడి గణేష్ ఉత్సవ సమితి కమిటీ మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. అలాతో తెలుసుకుందాం మొత్తం అయితే ఎట్లా ఎంత మంచి కాన్సెప్ట్ అయితే వాళ్ళు తీసుకుని వస్తారు. ప్రతి ఒక్కసారి లాస్ట్ టైం కూడా చాలా మంచి కాన్సెప్ట్ అయితే ముంగల్కి వచ్చిండే. సో ఈసారి అయితే అనవల్సిన తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఎట్లా మంచిగా ఉన్నారా? అన్న చెప్పాలి, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు విగ్రహం పెడుతున్నారు? 94th year. ఓకే, 94th year. ఓకే ఓకే, నైస్. మా ఫాదర్, గ్రాండ్ ఫాదర్, 4 fathers నుంచి నడుస్తున్నది. ఇప్పుడు మా పిల్లలు కూడా రెడీ అయిపోయినారు. సో 4th to 5th జనరేషన్, 7th జనరేషన్. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ 1929 లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే ఓకే. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ Ganesh Utsav committee in all over, you know, all over India, I guess. Yes, you can say all over India. Yeah. So మన భయ్య వాళ్ళ దగ్గర స్పెషల్ గా ఏంటంటే గోల్డెన్ దంతాలు, అట్లనే గోల్డెన్ మూషక్ రాజ్ పాదాలు. ఓకే, గోల్డెన్ పాదాలు, దంతాలు అండ్ ఓకే ఓకే. సో సార్ కొత్తగా ఏం యాడ్ అయిందన్న? లాస్ట్ టైం అయితే మనకి ఉండే. ఓకే, మూషక్ రాజ్ అయింది. ఓకే, 2 kgs వెండిది ఉన్నది, పైన గోల్డ్ ప్లేటింగ్ ఉన్నది. ఇది ఒకటి భక్తు డొనేషన్ ఇచ్చిండు. ఓకే ఓకే. ఆయన మన్నత్ పూరి అయింది, ఇక్కడ వచ్చి ఏమైనా కోరిక అయింది మొత్తం. ఓకే, ఆయన మొత్తం గోల్డేనా లేకపోతే ఏమైనా సిల్వర్? మొత్తం సిల్వర్ ఉన్నది, కానీ ప్లేటింగ్ మొత్తం గోల్డ్ తోనే చేసినారు. సో అన్న, ఇది కొత్త యాక్చువల్ గా హైదరాబాద్ లో అయితే ఇట్లాంటి కాన్సెప్ట్ ఎవరు చేయరు. సో మీకు ఎట్లా వచ్చింది అన్న ఈ ఐడియా? అంటే 94 నుంచి, అంటే 94 years బ్యాక్ మీరు ఇట్లా స్టార్ట్ చేసినారు? Before forefathers they used to install the idol. Okay. But since our young generation committee, when we have came, మా జనరేషన్ ఎప్పుడు వచ్చింది, we have gone to Lal Bagh, and that time we have decided that ki bhai in Bhagyanagar, okay, it should be same Lal Bagh. Means this we have kept the name as Bhagyanagar ka Raja. Okay, nice. So on that concept, on that base, the people, those who are going from Hyderabad to Mumbai to have darshan of Lord Lal Bagh, so we have kept the same idol of Lal Bagh, and we have given the name as Bhagyanagar ka Raja, with the same golden feet and the teeth. They both are original, and all the articles and all the particles which are been made in silver, okay, and it have been plated by gold. Okay. ఇది మొత్తం డొనేషన్ ఇచ్చింది. ఓకే, మండపం ఏం చేయలేదు. ఓకే. సో ఎవ్రీథింగ్ గోల్డెన్ ఏమేమి ఉన్నది మొత్తం డొనేషన్ వచ్చింది మండపం. సింగిల్ పని కూడా లేదు. సో ఇది గోల్డెన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది? No. Since from 9 years we started with first golden legs. Okay. Then afterwards golden teeth. Okay. Then year by year every year. Okay. Next year we will do something new. Okay. Already the donors are ready. They are telling right now, but it was not possible. Okay. We want to give Sanatan Dharam. We want to show our Hinduism. Okay. So every year we change our concept. Yeah. Like this time we are showing you Mahavaishno Devi Darbar. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇంకో ప్రతి ఒక్కసారి అయితే ఒక కొత్త కాన్సెప్ట్తో అయితే బయటికి వస్తారు. బేసికల్లీ ఒక షో లెక్క అయితే ఒక 5 to 10 minutes షో అయితేనా? సో 5 to 10 minutes షో అయితే అరేంజ్ అయితే చేస్తారు. సో అది కూడా మొత్తం అయితే ఎండ్ వరకు చూడండి వీడియోలో, అది కూడా చూపిద్దాం. సో బతా సక్తేనా వీడియో? For the devotees, we have generated 15 ton AC in our pandal. Okay. They should not get any disturbance, or they should not feel public if we are feeling suffocation. And entry is free. And total free, nothing, no charge. No charges this for year, entry. because we have kept the concept of Mata Rani, we are giving every devotees
This chunni. సో వీళ్ళైతే వచ్చిన లోపలికి ప్రతి ఒక్కరికి అయితే చున్నీ అయితే ఇస్తున్నారు కంపల్సరీ. బయట అయితే అన్న వాళ్ళైతే నిలబడి అందరికీ అయితే కడతానే ఉన్నారు. యా ఫ్రెండ్స్ మొత్తం ముంగలైతే చూసుకోవచ్చు. మన भैया ये बार गणपति बप्पा जी को भी थोड़ा अलग रूप दिया आप लोग जो तोड़ू गणपति के Every रहता. year this puja murti will be something unique. ఓకే It's from Rajasthan. ఓకే ఓకే ఇప్పుడు వచ్చింది అట్లా మన స్వామివారికి కూడా ఆరెంజ్ కలర్ ఫేస్ వచ్చింది. సో అన్న ఈ విగ్రహం ఎక్కడ చేపించారు మీరు స్పెషల్గా ఎందుకంటే? It is from Maharashtra only. Okay. Those who have made the idol, they are from Maharashtra. The coloring is from the guys from Pune. ఓకే Everything is from Maharashtra. Okay, Because okay. that finishing, that getup, या they can do that thing. ओके ओके एंड अपना गणपति बप्पा का जो बड़ा मूर्ति है ये This is also from Maharashtra. ओके ये भी Yeah. ओके ओके. सो एनी स्पेसिफिक कोई आर्टिस्ट के पास बनवाते आप लोग हर Yeah, साल? yeah. We have one special artist. ओके So we tell him to make. This planning is from last 3.5 months. ओके This is not for just 15 days, 20 days, or Okay. 1 month, 2 months. This planning, what we have installed everything. One more thing I want to say. What the pandal you are seeing, my brother is saying the correct thing. Because instead of that swastik decorators, we are nothing. या ओके He is a big supporter to us. Okay. What you are seeing, the pandal and all, everything, it have taken 24 days time ओके to build a huge pandal, and the outside elevation is near about 56 feet, Okay. and totally AC pandal, what you are watching it. We thank to Swastik Pandal. We thank to our sponsors also, Okay. who has given us sponsorship Sponsorship. for this, supported financially also. Okay, We okay. thank the sponsors also. And from our inner heart, from my committee, I thank to your YouTube channel. Last time also you have promoted us a lot. బేసికల్ అయితే లాస్ట్ టైం కూడా నేను హిందీలో వీడియో చేస్తుండే. సో అన్న వాళ్ళ దగ్గర అయితే లాస్ట్ టైం కూడా వీడియో అయితే తీసి ఉండే. సో స్పెషల్గా సెకండ్ డేని యాక్చువల్గా ఫస్ట్ డే आज अपना फर्स्ट डे. Today is the first day. సో దిస్ ఇస్ ద ఈరోజు వచ్చి ఫస్ట్ డే. తో ఈరోజు వచ్చి ఎట్లైనా కవర్ చేయాలనేసి అయితే అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చేసినాం. సో ఫర్దర్గా ఒకసారి అయితే మీకైతే షో చూపిద్దాం. అట్లా అన్నదానం అండ్ ఫర్దర్ యాక్టివిటీస్ Actually, see, ఉండదన్న Okay. కొత్త ప్రసాదం ఉంటుంది. Okay. 7 o'clock ఆరతి అవుతుంది. Okay. ప్రసాదం స్టార్ట్ అవుతుంది. పండాల్ క్లోజ్ అయ్యేప్పుడు దాకా Prashadam. నాన్ స్టాప్ ప్రసాదం అవుతుంది. ఓకే ఓకే డైలీ ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. ఓకే ఓకే. సో And డే one more thing I want to ఓకే say. ఓకే We thanks to our Dilip Bhai also, రామ్ రామ్ Ankush Bhai and Dilip Bhai, You can go. They are because from Mumbai. they are from Mumbai and they are supporting us from last 3 years. ఓకే These all moving items are provided by Ankush Bhai and राम Dilip राम Bhai. भैया. कैसे हो? बस बढ़िया हिंदी तेलुगु भैया? हिंदी ओके ओके They are from Maharashtra. They Okay. can't speak ओके Telugu. ओके. सो भैया आप लोग ये जो कॉन्सेप्ट कितने साल से कर रहे हैं आप लोग पीछे वहाँ पे आपका पूरा नाम हो? अंकुश बैकर करके हैं वर्ली गाँव मुंबई. अभी यहाँ पर जो इनके साथ जुड़े हुए हैं 3 साल हुए. ये जैसा मतलब जो करते हैं यहाँ पर, यहाँ मतलब हैदराबाद में बहुत कम लोग करते हैं. यहाँ हाँ, लेकिन इनका ऐसा नहीं है कि कोई बड़ा छोटा कुछ मायने नहीं, यहाँ सब एक से एक. सो शायद हैदराबाद में तो ऐसा भी कोई ऐसा कॉन्सेप्ट तो शायद ही कोई नहीं कर रहा कोई है, नहीं करता. नहीं, नहीं. क्योंकि मैं भी अब तक कहीं भी नहीं देखा ऐसा नहीं, कॉन्सेप्ट ऐसा करते हुए. यहाँ पर डिसिप्लिन इतना अच्छा है और हर कोई भी आता है वो मतलब यहाँ माता रानी या जो भी है जो जिसके भावना जो श्रद्धा से आती है. సో मुझे भी बहुत अच्छा दिखा भैया కాన్సెప్ట్. యాక్చువల్గా అయితే నేను మొత్తం చూసిన కానీ ఫర్దర్గా అయితే మీరు వీడియోలో యాడ్ అయితే చేస్తాను. సో తప్పకుండా అది కూడా చూడండి. సో అన్న ఇంకా చెప్పాలన్న మీ కమిటీ గురించి ఎంతమంది ఉన్నారు, మీరు ఎంతమంది ఉన్నారు, అట్లా జాగ్రత్త మన ప్లాన్ చేస్తున్నారు ఈసారి? జాగ్రత్త మన దగ్గర ఏం ప్లానింగ్ ఉండదు Okay. ఎందుకంటే మాకు ఇప్పుడే ఆల్మోస్ట్ 3 o'clock అయిపోతుంది. ఓకే ఎర్లీ మార్నింగ్ Night. అవుతుంది. నైట్ Okay, కంప్లీట్ నైట్ మా ఓపెన్ ఉంటుంది. మా Okay. ఇది ఒకటే పండాలు ఉంది మొత్తం సిటీలో. అది 24 hours ఓపెన్ ఉంటుంది. ఓకే. సో ఎనీ టైం యూ కెన్ యా. ఓకే ఓకే నైస్. Again, once again, I thanks to this YouTube channel supporting from 2 years. So this year also we think that our media partner may help us a lot. Thanking you from my committee. Once again, thank you. థ్యాంక్ యూ సో మచ్. Jai Shri Ganesh, Jai Shri Ram. సో ఫర్దర్ అయితే ఫ్రెండ్స్ మీకు షో అయితే మొత్తం చూపిస్తా. అందరైతే వెనకాల చూసుకోవచ్చు. అక్కడైతే ఎంట్రీ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో బేసికలీ ఒక్కొక్క షోలో ఎంతమంది వస్తారన్నా? నియర్లీ అబౌట్ 150 మెంబర్స్. Nearly నుంచి 150 members. 200 దాకా అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇది 10th షో. ఓకే 10th టుడే షో. టుడే దిస్ ఇస్ 10th షో. సో అయితే మొత్తం షో అయిపోయిన ఒకసారి అయితే వచ్చిన వాళ్ళతోని అడుగుదాం ఎట్లా కనిపించింది అలా కూడా. సో నెక్స్ట్ అయితే ఫర్దర్గా మీకు అయితే షో చూపిస్తా. श्री मारवाड़ी गणेश उत्सव समिति हशमतगंज आपका हार्दिक अभिनंदन करती है. सनातन धर्म के अनुसार भगवान या तो धर्म की पुनः स्थापना के लिए या धर्म पर आघात करने वालों के विनाश के लिए अवतार लेते हैं.
कहीं कहीं भक्त की भक्ति से अभिभूत होकर दर्शन देकर उसका कल्याण करने के लिए ईश्वर अवतरित होते हैं। माना जाता है कि माता वैष्णो देवी ने भी त्रेता युग में माता पार्वती, सरस्वती और लक्ष्मी के रूप में मानव जाति के कल्याण के लिए अवतार लिया था। जब समय आया, उनका शरीर 3 दिव्य ऊर्जाओं के सूक्ष्म रूप में विलीन हो गया। 94 वर्ष पूर्व करने के अवसर पर श्री मारवाड़ी गणेश उत्सव समिति द्वारा प्रस्तुत है माता वैष्णो देवी की सुंदर कथा। कन्या, तुम सबको अपनी इच्छा का भोजन दे रही हो, क्या हमें हमारी इच्छा का भोजन नहीं दोगी? हम अघोरी साधु हैं, मांस मदिरा का सेवन करते हैं, हमें वही ला कर दो। किसी निर्दोष प्राणी को मारकर उसके मांस से भूख मिटाना अनर्थ है, पाप है। मैं ये पाप कभी नहीं होने दूंगी। ऐ लड़की, हमसे विवाद मत कर, हमारी आज्ञा का पालन कर। ये एक ब्राह्मण के घर का भंडारा है, जो कुछ वैष्णो माँ के भंडारे में मिलता है वही मिलेगा। तो क्या धर्म के लिए तूने ये भंडारा किया है? हाँ, वही मिलेगा। मेरा तो काम ही है धर्म का प्रचार करना और लोगों में भक्ति जगाना। लड़की, सच सच बता, कौन है तू? कौन है तू? बोल बोल, कौन है तू? बोल, बता कौन है तू? बोल। अलख निरंजन। जिस तरह बालक माता के गर्भ में 9 मास रहता है, उसी तरह इस गुफा में माता 9 महीने रही। इसीलिए इस गुफा को गर्भजून गुफा कहते हैं। हे जगत जननी, मेरे लिए क्या आज्ञा है? महाबली, भैरवनाथ मेरा पीछा कर रहा है। मैं गर्भ गुफा में जा रही हूँ। अगर वो यहाँ आए तो उसे रोक लेना। जो आज्ञा माँ। एक दिन माता वैष्णो देवी की तलाश में उनका पीछा करते हुए भैरवनाथ मां की गुफा के बाहर आ पहुंचे। वहां उनकी मुलाकात महाबली हनुमान से हुई। अलख निरंजन, अलख निरंजन। हे वैष्णवी, खुद को क्या आदि शक्ति समझती है? बाहर निकल और सामना कर इस भैरवनाथ का। मेरी शक्ति से भयभीत हो गई क्या? चल, ये भैरवनाथ तुझे ललकार रहा है। जय श्री राम। हे भैरवनाथ, आगे आने की कोशिश मत करना, वरना मारे जाओगे। एक साधारण वानर और इतना बलवान, ये कैसे हो सकता है? मैं भैरवनाथ हूं। मेरे शक्ति के आगे तुम एक तिनके के समान हो। मूर्ख, जिस पर माता वैष्णव देवी की कृपा हो, भला वो निर्बल कैसे होगा? आ, युद्ध कर। जय श्री राम। जय श्री राम। सावधान भैरव, सावधान। तू क्या मुझसे मुकाबला करेगी? रुक जाओ महाबली हनुमान, इस दुष्ट का वध तुम्हारे हाथों नहीं, मेरे हाथों होगा। जो आज्ञा माता।
चाहते हो भैरवनाथ? माँ माँ आप तो ममतामयी माँ हो माँ, क्षमा की देवी हो। हे जगत जननी देवी माँ, मुझे ऐसा वर दो माँ कि लोग मुझे आपका शत्रु न समझे, मुझे पापी न कहे माँ। भैरवनाथ, तुमने अंत समय में मुझे माँ माँ पुकारकर मेरी पूजा स्वीकार की और अपने किए हुए पापों का प्रायश्चित किया। जाओ, मैं तुम्हें क्षमा करती हूँ और ये वरदान देती हूँ भैरवनाथ, आज से तुम्हारी भी पूजा होगी। धन्य हो माँ, धन्य हो। मेरे भक्त मेरे दर्शन के बाद तुम्हारा दर्शन करके अपनी मनोकामना पूर्ण करेंगे। तुम्हारे दर्शन के बिना मेरी प्रार्थना अधूरी मानी जाएगी। जय वैष्णो देवी, जय माता दी। సో యా ఫ్రెండ్స్, మొత్తం అయితే షో మీకు చూపించినాం. నాకైతే చాలా మంచి అయితే అనిపించింది. ఒకవేళ మీరు హైదరాబాద్లోనైతే కోటికి అయితే వచ్చి వీళ్ళ షో అయితే చూడొచ్చు. అడ్రస్ అయితే ప్రాపర్గా అన్నవాళ్ళతో తెలుసుకుందాం. ఫర్దర్ అయితే ఇక్కడ ఉన్నారు. రామ్ జై శ్రీరామ్. कैसे हो यहाँ सब लोग? बढ़िया एकदम। सो इतना कैसा दिखा आपको शो? बहुत मस्त है, हर साल नया करते हैं, बहुत अच्छे करते हैं हर साल। हम हर साल नजदीक रहते हैं, वो हर साल देखने को आते हैं। कितने साल से आ रहे हैं आप देखने? 5-6 साल से 5-6 साल से आ रहे हैं आप? मैं भी 5-6 साल से आ रहा हूँ। पिछली बार भी उन्होंने काफ़ी अच्छा किया था, इस बार भी बहुत बढ़िया था। बहुत बढ़िया। इस बार तो माता वैष्णो देवी का थीम था, काफ़ी अच्छा था। और गणेश जी तो हमेशा के अच्छे होते हैं, क्या बोलते हैं, सोने के रहते हैं, बहुत अच्छे से। और ऐसा कॉन्सेप्ट शायद ऐसा हैदराबाद में तो नहीं है, ऐसा बिल्कुल भी नहीं है। मैं बहुत साल से आता हूँ, अच्छे से देखता हूँ, बहुत अच्छे से करते हैं गणेश उत्सव। థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. రామ్ జై శ్రీరామ్. సో యా ఫ్రెండ్స్, ఇంకో ఫ్యామిలీ అయితే మనతో ఉంది. రామ్ జై శ్రీరామ్. ఎట్లున్నా మంచిగా ఉన్నారా? ఎట్లా కనిపించింది షో? బాగుంది సార్. బాగుందా? అంటే ఇక్కడ ఇట్లాంటి మీరు ఎక్కడైనా చూసినారా హైదరాబాద్లో? లేదు సార్, అక్కడ సికింద్రాబాద్లో కూడా అవుతుంది. ఓకే, అక్కడ కూడా కొంచెం బాగా మంచిగా ఉంటుందా? సో మీరు పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటారు, ఎట్లా రావాలి, మీరే చెప్పండి మీ మాటల్లో. అంటే వైష్ణోదేవి కోసం క్లియర్గా అర్థమయ్యేటట్టు తెలియజేశారు. వైష్ణోదేవి అమ్మవారి కాన్సెప్ట్ అయితే ఈసారి ప్రెజెంట్ చేసినారు. సో మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. రామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో యా ఫ్రెండ్స్, అట్లనే ఇక్కడైతే ఒక ఫ్యామిలీ అయితే ఉంది. వీళ్ళైతే చాలా ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ. సో राम जय श्री राम. जय श्री राम. सो आप आपके बारे में बताना, आप कितने साल से आ रहे हो और कैसे कनेक्ट हुए आप लोग यहाँ पे? मेरा नाम अलकनंदा आहूजा है, ये मेरी बेटी है अनमोल। एक्चुअली 2018 में मेरी बेटी का मैसूर में सिलेक्शन हुआ था इन्फोसिस में। तो इन्फोसिस में सिलेक्शन होने से पहले बीटेक के लिए जिस दिन हम लोगों को सीट चाहिए थी इंजीनियरिंग की, वो सीट नहीं मिली हमारे को। लास्ट डे था, अगले दिन फाइनल डे था जिस दिन सिलेक्शन होना बाकी था, बट उसका कहीं पर भी सीट कंफर्म नहीं हो रही थी। तो उस दिन शाम में थोड़े उदास थे, ऐसे ही घूमते घूमते यहाँ पे आए दरबार में बाबा के, बप्पा के। तो बप्पा का आशीर्वाद हमको मिला और यहाँ हाजिरी हम लगा के गए। यहाँ के सभी भाई ने मेरे को छोटी बहन की तरह ट्रीट किया और बोला कि यहाँ आप दिल से हाजिरी लगाओ, आपका काम ज़रूर पूरा होगा। 2014 से मैं यहाँ आ रही हूँ। एक्चुअली 2014 के स्टार्टिंग मिड से आ रही हूँ, अप्रैल से। मतलब जो अप्रैल के बाद जो गणेश चतुर्थी आई थी 2014 की, उसके बाद तो इतना ज़्यादा चमत्कार हुआ कि जिस दिन हम हाजिरी लगाए दूसरे दिन उम्मीद ही नहीं थी कि इसको इंजीनियरिंग की सीट मिलेगी। भोज रेड्डी इंजीनियरिंग कॉलेज में इसको सीट मिल गई, वो भी ये गणेश महाराज जी की कृपा से, मारवाड़ी युवा समिति गणेश की वजह से। जो भाइयों ने मेरे को विश्वास जगाया, उसके लिए मैं तहे दिल से इनका शुक्रिया अदा करती हूँ। और मैं विश्वास करती हूँ कि अगले साल भी मेरी बेटी धूमधाम से आके बप्पा के चरणों में अपना नतमस्तक करे। थैंक यू సో మచ్. సో యా ఫ్రెండ్స్, మొత్తం అయితే చూసినారు కదా. ఇది కూడా ఒక 14 అంటే 9 ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూస్ వస్తున్నారు 2014 నుంచి. సో యా అभी अपना एक बार प्रॉपर पूरा एड्रेस भी बता दीजिए अपना. ఈ ప్రాపర్ అడ్రస్ అంటే గోకుల్ చాట్ వెనకకు ఉన్నది, కోటి ఉమెన్స్ కాలేజ్ రోడ్లో, ఆంధ్ర బ్యాంక్ పక్కకు. ఓకే. ఇది హస్మత్గంజ్ ఉన్నది, శ్రీ మార్వాడి గణేష్ ఉత్సవ సమితి హస్మత్గంజ్ కోటి సుల్తాన్ బజార్లో ఉన్నది ఇది. యా ఫ్రెండ్స్, ఈ వీడియో వరకు ఏంటంటే వీడియో నచ్చి ఉంటే बहुत अच्छा लगा अभी आप सभी से मिलके. సో చాలా అయితే మంచిగా అనిపించింది. సో ఈ వీడియో వరకు ఏంటంటే వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ సపోర్ట్. జై శ్రీరామ్, జై మాతా, జై శ్రీ గణేష్.